నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరవై 7 రోజుల్లో 80 లక్షల గృహాల సందర్శన, ప్రజలతో నేరుగా మమేకమైన కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. భర్తలు బతికే ఉన్నా చనిపోయినట్లు సర్టిఫికెట్లు, తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు. కటివరంలో ఇంట్లో చోరీ, బంగారం వెండి వస్తువులు అపహరణ. పాల ప్యాకెట్లే టార్గెట్, నిఘా పెట్టి దొంగను పట్టుకున్న స్థానికులు. తెనాలి చెంచుపేటలో ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా 27 రోజుల్లో 80 లక్షల గృహాలను సందర్శించి ప్రజలను నేరుగా కలిసినట్లు శాసనమండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తెనాలి 33వ వార్డు మహేంద్రనగర్ కాలనీలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకోవటం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికను ప్రతి ఇంటికి వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పరిశ్రమలను తిరిగి తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు అండగా నిలవడం, అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎందుకు అవ్వలేదని అడుగుతున్నాను. అవ్వలేదనేది నాకు తెలుసు. ఎందుకు అవ్వలేదని నీకేమైనా తెలుసా? ఉన్నాయా? మరి మీరు ఏం చేస్తారు? రానాళ్ళకి ఏం చేస్తారు? ఏజెన్సీ వాళ్ళకి ఏం తెలిసిందమ్మా? ఏజెన్సీలు ఎవడు ఉంటాడు అక్కడ? నువ్వే చెప్పలేకపోతే నేను అడిగేదానికి మీరు ఎవరు సమాధానం చెప్పలా. మీరు ఏంటంటే చాలా నిమిత్త మాత్రంలాగా ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఈమె చదువు లేదు, నీకు చదువు ఉంది. ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్తే వాళ్ళకి చదువు ఉండదు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరు సమాధానం చెప్పాలి. నీకేమైనా తెలుసుకున్నావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించా ఏమండి గ్యాస్ రాకపోతే ఎందుకు రాలేదని చెప్పాలి. మేము మా దగ్గరికి వస్తాయని మీరు ఎవరన్నా ఇంతవరకు అటాక్ చేశారు. ఏం చెప్పారు? పైనుంచి అప్డేట్ ఏంటమ్మా? గ్యాస్ రాలేదని ఆమె చెప్తుంది కదా, ఆమె ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 రోజుల్లోనే 80 లక్షల గృహాలను సందర్శించడం జరిగింది. నమ్మకంతో, ధైర్యంతో పనిచేసిన ప్రభుత్వంగా, ప్రజల పార్టీగా కూటమి నాయకత్వం ప్రతి ఇంటికి వెళ్ళి మీకున్న సమస్యలు, జరుగుతున్నటువంటి పాలన, చేస్తున్నటువంటి సంక్షేమాన్ని, జరుగుతున్నటువంటి అభివృద్ధిని, భవిష్యత్తులో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దబోతున్నాం, అమరావతి రాజధానిని ఏ రకంగా ఏర్పరచుకుంటున్నాం, రైతుల కోసం పోలవరం అనే జీవనాన్ని జాతికి అంకితం 27వ సంవత్సరంలో చేయబోతున్న అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన, దాంట్లో భాగంగానే ఈ రోజున మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాల్ని, అదేవిధంగా రెండో విడత 10,369 ఉద్యోగాలకి మొదటి విడత, రెండో విడత, మూడో విడత వివిధ స్థాయిల్లో నోటిఫికేషను విడుదల చేయబోతున్నటువంటి ప్రకటన. అంతేకాకుండా పారిపోయినటువంటి పరిశ్రమలను తీసుకొచ్చి మరలా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ తద్వారా ఉద్యోగ కల్పన చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా గత 2 ఏళ్ల పాలన మీ ముందుకు వచ్చింది. అంతేకాకుండా సంక్షేమం ఎక్కడ కూడా ఎవరు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తూ
4,000, 6,000, 10,000, 15,000 రూపాయల సంక్షేమాన్ని ఎవరైతే అన్నార్థులుగా మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వయసు పెరిగి వృద్ధులుగా ఎవరైతే ఉన్నారో, అంగవైకల్యంతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, అనారోగ్యంతో మంచం మీద కదలలేని పరిస్థితిని గమనించి ఈ యొక్క రూపకల్పన చేయటం జరిగింది సంక్షేమం అనేది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే, మరి 5 రూపాయలకి పేదవాడి యొక్క ఆకలిని తీర్చడానికి గత ప్రభుత్వంలో మొత్తం అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే మరలా తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత. ప్రతి రైతన్నకి కూడా గతంలో 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి గత ప్రభుత్వానికి, అది కూడా సక్రమంగా పంపిణీ చేయకుండా 5 ఏళ్లలో 2 ఏళ్లే పంపిణీ చేసినటువంటి గత ప్రభుత్వానికి వాళ్ళ రైతుల యొక్క కడుపు కొట్టి ఏ రైతు అయితే మనకి 3 పూట్ల అన్నం పెట్టడానికి శ్రమిస్తూ ఉన్నాడో ఆ రైతుకి నడ్డి వెరక్కొట్టడానికి ప్రయత్నించిన ప్రభుత్వానికి ఈ రోజున అదే రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ ద్వారా ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి, ఏ యొక్క మహిళలు సమాజంలో సగభావమైన మహిళలకి తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా విద్యని పొందాలి, వికాసవంతమైన సమాజంలో వాళ్ళందరూ కూడా నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి ఈరోజు అందరూ కూడా విద్యను అసంఘీయ విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. భర్తలు జీవించి ఉండగానే వారిని మృతులుగా చూపించి భార్యలకు వితంతు ధృవీకరణ పత్రాలు జారీ చేసి భర్తల బీమా ఇతర ప్రయోజనాలు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ భారతీయ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. తెనాలికి చెందిన మాదాల సంధ్యారాణి, కుర్రా రాధారాణి తమ భర్తలు 30/10/2020 మరణించినట్లు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని 15/12/2020 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు పొందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సర్టిఫికెట్ల జారీకి ముందు జరిగిన విచారణ, రికార్డుల పరిశీలనతో పాటు బీమా ఇతర ప్రయోజనాలు పొందిన అంశాలపై సమగ్ర దర్యాప్తు చేసి తప్పులు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ కోరారు. ఇటీవల మా దృష్టికి ఒక ఫేక్ ఎఫ్ఎంసీ సంబంధించిన ఒక సర్టిఫికేట్ మా దృష్టికి వచ్చింది. దానిలో వివరాలు ఏంటంటే, మన తెనాలి మన రెవెన్యూ శాఖ మన ఎంఆర్ఓ గారు కనుక రిలీజ్ చేసినటువంటి సర్టిఫికేట్లో ఒక కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. కుర్రా రాధారాణి గారు మరియు మాదల సంధ్యారాణి గారు అనే 2 పేర్లు, వాళ్ళు భర్తలు బతుకున్నప్పటికీ వారు విడోస్గా సర్టిఫికేట్లో మెన్షన్ చేయడం జరిగింది. నిన్ననే వాళ్ళ భర్తలతో మాట్లాడటం జరిగింది. మన కుర్రా రాధారాణి గారి భర్త ఏమో కేఎల్యూ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఈ మాదల సంధ్యారాణి అనే వారి భర్త ఏమో గుంటూరులో వర్క్ చేస్తున్నారు అనమాట. మనుషులు బ్రతికుండగా వారి భార్యలకి విడో సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారని చెప్పేసి మనం ప్రశ్నించడానికి వచ్చాం. గౌరవనీయులైన ఆర్డీఓ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు అందుబాటులో లేని కారణంగా ఏఓ గారికి ఇచ్చాము. దీనిపై స్పందించి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ప్రభుత్వ అధికారులు కానివ్వండి, దీనికి సంబంధించిన తప్పుడు సమాచారం వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన విచారణ జరిపించి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా రాష్ట్ర శాఖ తరఫున కోరడం జరిగింది. సార్ 2020 సంవత్సరంలో ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది సార్. ఇది వచ్చేసి తెనాలి ఐతనగర్కి సంబంధించిన ఫ్యామిలీ అనమాట. వీళ్ళు పర్సన్ వచ్చేసి మనకి మెయిన్ జట్టి గోవర్ధన గిరిధర గోపాలరావు గారు అని చెప్పేసి వీరు చనిపోయి 2020లో చనిపోయారు అక్టోబర్ 30న. వారికి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో వారి పెద్ద కుమార్తె యొక్క వివరాలు ఏమీ నమోదు చేయలేదు. ఆవిడ చనిపోయారు, బట్ ఆ డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంది. వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. సర్టిఫికేట్లో మెన్షన్ చేసిన తర్వాత దానిలో మాదల సంధ్యారాణి అనే పెద్ద కుమార్తె, కుర్రా రాధారాణి అనే 2వ కుమార్తె ఉన్నారు. వీళ్ళకి వాళ్ళని విడోలుగా నమోదు చేశారు దీనిలో. ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. వాటి మీద పూర్తిగా చర్యలు విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ఆర్డీఓ గారిని కోరడానికి వచ్చాము. తెనాలి రూరల్ మండలం కటివరం గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయం వెనుక ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని షర్మిల కుటుంబ సభ్యులు కలిసి నంద్యాలకు వివాహ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు షర్మిల తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. ఆదివారం ఇంటి సమీపంలోని అపార్ట్మెంట్ లో భారీ చోరీ జరిగిన వార్త తెలియటంతో ఇంటిని పరిశీలించేందుకు బంధువులను పంపించారు. వారు వెళ్లి చూడగా ఇంట్లోని కబోర్డులు తెరిచి ఉండటం గమనించారు. కబోర్డులో ఉన్న బంగారం, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 22వ తేదీన సమీప అపార్ట్మెంట్ లో చోరీకి పాల్పడిన నిందితులే ఈ ఇంట్లో కూడా చోరీ చేసి ఉండవచ్చనే అనుమానాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. నా పేరు షర్మిల అండి.
మాది అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆంధ్రకేసరి రోడ్డు కటివారం కింద వస్తుందండి. మేము పెళ్లికి నంద్యాల పెళ్లికి వెళ్ళాము. శనివారం రోజు నైట్ దాకా ఉన్నారు, 7 దాకా ఉన్నాము. 7 తర్వాత నుంచి లేము, ఊరెళ్ళాము, పెళ్లికి వెళ్ళిపోయాము. శనివారం నైట్ జరిగిందేమో తెలియదు మాకు. ఆదివారం రోజు సాయంత్రం పక్కన అపార్ట్మెంట్ లో దొంగతనం జరిగిందని చెప్పేసి అత్తయ్య గారికి తెలిసి, అత్తయ్య గారు మా పిల్లలు లేరు కదా, ఊరెళ్ళారు, చూద్దాము ఒకసారి అని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే గేటు తాళం పగలగొట్టేసి తాళం తీసేసి పడేశారంట. తలుపు తాళం వేసింది, ఆ తలుపుకి తాళం రాక గడి పగలగొట్టేశారంట. గడి పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి, ఇక అత్తయ్య గారు ఊరికే డోర్ దగ్గరికి వెళ్ళి తూర్పు వైపు తలుపు తీసి ఈ గడి తీసేసి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి తొంగి చూసారంట. లోపలికి కూడా వెళ్ళలేదంటే, డోర్లు అవన్నీ కబోర్డ్స్ లో పెట్టాము మేము బంగారము. 3 సెవరీలు కాసికాయ గుళ్ళు తాడుంది, 3 జతల పోగులు ఉన్నాయి, పట్టీలు ఒక 20 తులాల పట్టీలు, వెండి ఇంకా ఇంకొక 10 తులాలు వెండి దాకా ఉంది. కాయిన్స్ గాని దేవుడి గుళ్ళో వస్తువులు గాని మొత్తం కలిపి అవి ఒక 5 తులాలు ఉంటాయి. వెండి ఉంది. తాళాలు అవన్నీ మరి అత్తయ్య గారు ఏం చూడకోకుండా, మరి ఫింగర్ ప్రింట్స్ అవి ఉంటాయి కదా, పడతాయి కదా అని చెప్పేసి తాళాలు అక్కడ పెట్టేసి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పిందండి. మేము తెలిసిన వాళ్ళని వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళి చూసి రమ్మన్నామండి. వాళ్ళు నిన్న సాయంత్రం వచ్చారు పోలీసులు. తాలూకా కింద వస్తుంది మాది ఏరియా. తాలూకా పోలీసుకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని వెళ్ళి చూసి రమ్మన్నాము. వాళ్ళు వచ్చి చూసి మమ్మల్ని వచ్చిన తర్వాత ఈ రోజు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేస్తామన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా, మేము ఇంకా హౌస్ ఓపెన్ చేయలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేయొద్దన్నారు. మేము ఇంట్లోకి వెళ్ళలేదు. నైట్ వచ్చాము 3ంటికి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళు వస్తా ఉన్నారు. ఒక పావు గంటలో వచ్చిన తర్వాత అప్పుడు చూసి ఏం పోయినాయో ఇంకా ఏమో ఉన్నాయి వస్తువులు అయితే అవి ఉన్నాయి. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 8 అర్జీలు అందాయి. ఆర్డీఓ రమణి ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 5, పోలీస్ శాఖకు సంబంధించి 1, మున్సిపాలిటీకి సంబంధించి 1, బీసీ కార్పొరేషన్ కు సంబంధించి 1 చొప్పున మొత్తం 8 అర్జీలు అందాయి. ఆయా సమస్యలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రమణి తెలిపారు. ఈ రోజు సబ్ డివిజనల్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మొత్తం 9 పిటిషన్స్ రిసీవ్ చేసుకున్నాం. వీటిలో రెవెన్యూకి సంబంధించి 5 పిటిషన్స్, మున్సిపాలిటీకి సంబంధించింది 1 పిటిషను, బీసీ కార్పొరేషన్ సంబంధించింది 1, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది 1 వచ్చింది. దీన్ని కన్సర్న్డ్ ఆఫీసర్స్కి వీటిని ఎండాస్ చేసి పంపించడం జరిగింది. వీటి మీద విత్ ఇన్ ద టైమ్ లైన్స్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న చోరీలే అయినా రోజు జరిగితే వ్యాపారులకు పెద్ద తలనొప్పి. తెనాలి పట్టణంలోని చెంచుపేట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయమవుతూ ఉండగా చివరకు స్థానికులే నిఘా పెట్టి దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికుల వివరాల ప్రకారం అంగలగుదురు గ్రామానికి చెందిన బెల్లంకొండ ప్రవీణ్ గతంలో సంగం డైరీలో పాల వ్యాన్ డ్రైవర్ గా పనిచేశాడు. కొంతకాలంగా ఉద్యోగానికి వెళ్లకుండా వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చెంచుపేటలోని పాల బూతులు, కిరాణా దుకాణాల వద్ద అర్ధరాత్రి వేళల్లో పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు కనిపించకుండా పోతూ ఉండటంతో వ్యాపారులకు అనుమానం వచ్చింది. దీంతో స్థానికులు రాత్రి వేళల్లో నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారుజామున మరోసారి పాల ప్యాకెట్లు తీసుకువెళ్తుండగా ప్రవీణ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అక్కడే స్తంభానికి కట్టేసి 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పాల, పెరుగు ప్యాకెట్ల చోరీలపై వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టారు. ఇదే వ్యక్తి గతంలో కూడా పలు దుకాణాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడ్డాడు. అప్పట్లో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీస్ స్టేషన్ కు పిలిపించి కొంత నష్టం భర్తీ చేయించి పంపించినట్లు చెబుతున్నారు. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే నేడు మళ్లీ వ్యాపారులు రాత్రిపూట కాపలా కాయాల్సిన పరిస్థితి వచ్చేదా అనే ప్రశ్నలు స్థానికుల నుండి వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మీరు అవసరం మీరు మాకు 1 గంట కాల్ చేస్తే మేము వస్తాం కదా. అది కాదు చెప్పామండి వస్తామన్నారు. ఎవరికి అంటే మీరే చేసుకుంటారా? అవునండి, ఇప్పుడు దాదాపు మా 2 లక్షలు. తెనాలి బురేపాలెం రోడ్డుకు ఇరువైపులా D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను సంరక్షించాలని తెనాలి హార్టికల్చర్ అధికారి నిత్య సూచించారు. పూల మొక్కలతో పాటు సుమారు 1000 అరటి మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. మొక్కలను పరిశీలించిన నిత్య బురేపాలెం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీవిద్య వాటి సంరక్షణ, రక్షణ, ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రహదారిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. D3 శారదా సర్వీస్ సొసైటీ డాక్టర్ శారద మాట్లాడుతూ మొక్కల సంరక్షణపై సూచనలు పొందేందుకు అధికారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు పక్కన వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం ఇది ఒక డంపింగ్ యాడ్ చేసేసారు. ఆల్రెడీ ఒక డంపింగ్ యాడ్ ఉండి అక్కడ నుంచి ఆ ప్రొడక్షన్ అంతా జిందాల్ అనే దానికి వెళ్ళి వాళ్ళు సరైన రీతిలో దాన్ని చేస్తూ ఉన్నా సరే మరి ఎందుకు అలవాటైందో అదొక హ్యాబిట్ లాగా మిగతా వాళ్ళని బైపాసర్స్ని అడిగితే గత 7-8 ఏళ్ళగా కూడా ఇదే పనండి అని. ఇక్కడ ఎలా తయారైంది, ఒక 6 కిలోమీటర్స్ ఒక ఈ స్ట్రెచ్ మొత్తం కూడా డంపింగ్ యాడ్ చేశారు. దానిలో మనం అనుకుంటున్నాం ఏదో కొబ్బరి బొండాలు వేస్తున్నారు లేకపోతే అవి వేస్తున్నారు కానీ నేను ఒక 3-4 నెలలుగా చూస్తే దాంట్లో చనిపోయిన వాళ్ళ వస్తువులు, ఇంట్లో పనికిరాని సోఫా సెట్లు, పర్టికులర్లీ టైర్లు, బ్యాటరీలు అన్నీ వేస్తూ ఉంటే ఆ వేస్ట్ పిక్కర్స్ని నేను అడిగాను, అసలు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి ఏంటి అని అంటే దాన్ని కాలిస్తే అంటే దాన్ని స్లో ఫైర్ మీద కాల్చాలంటండి టైర్లని వాటిల్ని. ఆ స్లో ఫైర్కి ఇవి మెల్లిమెల్లిగా మెల్ట్ అయ్యి రాగి వైర్ ఏదో బయటపడితే 1 కేజీ వైరు 1000 రూపీస్ అవుతాయి అని చెప్పి అది ఒక ఇండస్ట్రీగా చేసేసారు. ఇది అంటే రియల్లీ అండి సిగ్గుచేట అనమాట. మనలాంటి వాళ్ళు కొంచెం అంటే మనం ఏదో చేయాలి సొసైటీకి అనుకునే వాళ్ళకి నిజంగా కన్నీళ్ళు వస్తాయి. నాకు తెలుసు అలాంటి డెన్సిటీ ఉన్న వైర్ని కాల్చేసి వాళ్ళు అక్కడ పడేస్తున్నారు. ఇది ఇరిగేషన్ కాలువలు కదమ్మా, ఈ కాలువల నుంచి ఎన్ని వేల ఎకరాలు అవుతాయండి. ఆ వేల ఎకరాల్లో ఏ గింజ తిరిగి నా ఇంటికి వస్తుందో, మీ ఇంటికి వస్తుందో, మన బిడ్డ తింటుందో, నేను తింటుందో తెలియదు. వన్స్ అలాంటి ఫుడ్ తిన్న తర్వాత ఆల్రెడీ మనం ఎంత మంచి జీన్స్ ఉన్నా సరే మారిపోతాయి. మొన్న కూడా చెప్పాను, ఎపిజెనెటిక్స్ అంటే మన ఎన్విరాన్మెంట్, క్లైమేట్ ఇది చేసే ద్రోహం. అంటే భగవంతుడు మనకు ఎంత స్వచ్ఛమైన గాలి ఇస్తే దాన్ని మనమే చెడగొట్టుకుని మనమే రోగాలు తెచ్చుకుని ప్రతి ఇంటిలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీల్లో ఈ రోజున షుగరు తర్వాత క్యాన్సర్ లేని ఉన్నాయా ఒకసారి ఆలోచన చేయండి. అందుకని నేను నా వంతుగా స్టార్ట్ చేస్తే నాకు ఎలా అయిందనంటే కాల్ అయితే పెట్టాను, ఎక్కడ ఊరిలోకి పోతున్నట్టుంది, ఎంతవరకు ఎండ్ కనిపించలా. ఇది సమిష్టి కృషితోటి అంటే ఎన్జిఓలు, మాలాంటి వాళ్ళు, తర్వాత ప్రభుత్వము, పర్టికులర్లీ ప్రజలు, ఎవ్రీ సిటిజన్ హ్యాస్ దట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ అండి. గ్రీన్ అనే కాన్సెప్ట్ కలెక్టర్ గారు పిలుపునిచ్చారు. దానికి మెర్జ్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తా కూడా ఇవన్నీ చేశాము. ఇప్పుడు అంతకుముందు చూసారండి ప్రీవియస్ వీడియోస్లో, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. తర్వాత 1000 అరటి పిలకలను పెట్టామండి. అంటే రోడ్ సైడ్ స్ట్రెచ్లో ఎక్కడెక్కడైతే అనువుగా ఉంటుందో ఎవరికి ఇబ్బంది లేనిగా పెట్టాము. అది వస్తుంది కానీ వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు గోదావరి కానీ తర్వాత కేరళ వెళ్తే రోడ్ సైడ్ ఉంటామని అబ్బా అని అనుకుంటామే కానీ ఆ అద్భుతమైన దాన్ని మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం. డెఫినెట్గా తెస్తాము. ఈరోజు ఈ గో గ్రీన్ తెనాలి ప్రోగ్రామ్ కింద శారదా మేడం ఇక్కడికి ఇన్వైట్ చేశారండి. దీంట్లో ఏంటంటే మనం మేడం మెయిన్గా కాన్సెప్ట్ ఫ్రూట్ క్రాప్స్ అలాగే ఆకుకూరలు కూడా వేసి అందరికీ మనమంతా సహాయం చేద్దామనేది. సో దానికి మన డిపార్ట్మెంట్ నుంచి ఉద్యాన శాఖ నుండి మనం ఏం చేయగలం, ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వగలం అనేది ఈరోజు తెలియజేయడానికని ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేస్ట్ ల్యాండ్ ఉంది కదా, దీనిలో మనం ఏంటంటే దీనికి FIM, ఈ సూడోమోనాస్ ఇవన్నీ కొంచెం ట్రీట్ చేసి దీంట్లో ఆకుకూరలు అవన్నీ వేయాలని అనుకుంటున్నాము. అలాగే ఫర్దర్గా మా డిపార్ట్మెంట్ నుంచి ఇంకేమన్నా సలహాలు సూచనలు కానివ్వండి, ఇంకే రకంగా అయినా కూడా మేము
సపోర్ట్ చేస్తామండి. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 2 అర్జీలు అందినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2 గ్రీవెన్సెస్ అందాయి. ఒకటి భవానీ అనే ఆవిడ ఇచ్చారు. వాళ్ళ 514/2 తెనాలి సర్వే నెంబర్ ఎండోమెంట్ వారు దీన్ని బ్లాక్ చేశారు. 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పంపారని. దీని విషయంలో ఇప్పటికే కలెక్టర్ గారికి నివేదిక పంపాం. అక్కడి నుంచి కలెక్టరేట్లో నుంచి కూడా ఎండోమెంట్ శాఖ వారిని రిమార్క్స్ అడిగి ఉన్నారు. ఇది త్వరలోనే క్లియర్ చేస్తాం. అట్లాగే పెదరావూరు నుంచి ప్రేమ్ కుమార్ అని ఆయన పెదరావూరు పంచాయతీ పరిధిలో చేతి పంపులు అట్లాగే వీధి దీపాలు ఒక స్కూల్ దగ్గర ఇబ్బందిగా ఉందని ఇచ్చారు. నేనే పెదరావూరుకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి నేనే స్వయంగా చూస్తాను. పంచాయతీ సెక్రటరీతో కలిసి పంచాయతీలో ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్కే మీరావళి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో తెనాలి బురిపాలెం రోడ్లోని గోశాలలో గోవులకు మేత దాణా పంపిణీ చేశారు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అన్నదాన కేంద్రంలో పేదలు, వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో షేక్ కాళేషా, జేవి జిలానీ, కుంపటి దావీద్, ఎన్ఆర్కే శర్మ, భాష, అన్నం గణపతి, పాసం వెంకటేష్, కె రవిశంకర్, రాజేష్, మునిపల్లి వంశీ, వి పోతురాజుతో పాటు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా మిత్రుడైనటువంటి మేరావళి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోశాలలో గోవులకి మేత దానా పంపిణీ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కాళేశా మేరావళి అంటే పేరు చెప్పి పరిచయం చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మరి కాళేశా డెకరేషన్స్ అంటేనే తెనాలి పరిసర ప్రాంతాలలో ఒక బ్రాండు. అంతేకాకుండా గార్మీ జెండా ఇలా చేయాలనేది ఆలోచన కూడా వాళ్ళు ఎంతో ఘనంగా తెనాలిలో కూడా ఎవరో చేయనంత గొప్పగా చేసే గొప్ప వ్యక్తులు. మరి అటువంటి వ్యక్తి మా స్నేహితులు అవడం అనేది చాలా ఎంతో గర్వకారణం. వారికి నిండు నూరేళ్ళు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ మిత్రులు ఏర్పాటు చేసిన ఈ గోవులకి దానా పంపిణీ కాకుండా మరి మధ్యాహ్నం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరి మనిషి, మంచి స్నేహితుడు, స్నేహానికి నిదర్శనంగా తెనాలిలో నిలుస్తున్నటువంటి మా అన్న షేక్ మీరావళి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గోశాలలో మరి గోవులకి దానా మరియు గ్రాస్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర పేదలకి ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా తెనాలి నియోజకవర్గంలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ షేక్ మీరావళి అనే వ్యక్తి ఎవరు తెలియనటువంటి పరిస్థితి లేదు. సేవా కార్యక్రమాల్లో ముందుండి మరి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని మరి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో
అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నటువంటి మిత్రుడు మీరావళి గారు. మొవ్వా శివరామయ్య శతవసంతోత్సవ వేడుకలు సోమవారం వ్యాపారంలోని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగాయి. శతవసంతాలు పూర్తి చేసుకున్న శివరామయ్యను కుటుంబ సభ్యులు బంధువులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శతమానం భవతి శతాయుష్ అంటూ ఆశీస్సులు అందించారు. శివరామయ్య జీవితం, ఆయన నిబద్ధత, స్థితప్రజ్ఞత, కుటుంబం పట్ల చూపిన ప్రేమానురాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరవై 27 రోజుల్లో 80 లక్షల గృహాల సందర్శన, ప్రజలతో నేరుగా మమేకమైన కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. భర్తలు బతికే ఉన్నా చనిపోయినట్లు సర్టిఫికెట్లు, తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు. కటివరంలో ఇంట్లో చోరీ, బంగారం వెండి వస్తువులు అపహరణ. పాల ప్యాకెట్లే టార్గెట్, నిఘా పెట్టి దొంగను పట్టుకున్న స్థానికులు. తెనాలి చెంచుపేటలో ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.